తీరని ఆశ. ఎట్టకేలకు కాంగ్రెస్ హైకమాండ్ డీసీసీల అధ్యక్షుల నియామక ప్రక్రియను పూర్తి చేసింది. లోకల్ ఎన్నికల వేళ కేడర్లో బూస్ట్ నింపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారా అన్న టాక్ కూడా వినిపిస్తోంది. 33 జిల్లాలకు 36 మంది పేర్లను ప్రకటించింది. హైదరాబాద్ లో 3 డీసీసీ అధ్యక్షులను నియమించింది. ఇక కాంగ్రెస్ అధిష్టానం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడి నియామకాన్ని పెండింగ్ లో పెట్టింది. తీవ్ర పోటీ నెలకొనడంతో వాయిదా వేసినట్లు తెలిసింది. ఆర్సీపురానికి చెందిన దేవభాస్కర్ రెడ్డి, బడంపేట్ మాజీ మేయర్ చిగురింత పారిజాత, చెవెళ్లకు చెందిన భీం భారత్, ఎల్బీనగర్ చెందిన రామ్మోహన్ గౌడ్, షాద్ నగర్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి డీసీసీ పదవిని ఆశిస్తున్నట్లుగా తెలిసింది. అయితే సీనియర్ల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో హోల్డ్లో పెట్టారు. ఈ కొత్త నియామకాల్లో సమన్వయం జరిగిందా? అన్ని వర్గాలను బుజ్జగించారా? ఎమ్మెల్యేలకు అనుచర వర్గాలకు డీసీసీ ఇచ్చే ప్రసక్తే లేదని గతంలో హైకమాండ్ చెప్పింది. అయితే ఆచరణలో మాత్రం అది ఏమాత్రం కనిపించినట్లుగా లేదన్న విమర్శలు వస్తున్నాయి. పలు చోట్ల ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్యేల అనుచరులకు, వారి భార్యలకు కూడా చోటు కల్పించారు. అయితే దీన్ని బట్టి చూస్తే చెప్పేదొకటి, చేసేది మరొకట అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే న్యాయం అంటూ కొంతమంది పార్టీ పెద్దలు పెదవి విరుస్తున్నారు. ఇక కొన్ని చోట్ల పార్టీ వ్యతిరేక స్వరం వినిపిస్తున్న వారికి చెక్ పెట్టినట్లు కూడా సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 మంత్రులు ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తుల పేర్లను పక్కన పెట్టింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య కోదాడ ఎమ్మెల్యే పద్మావతికి సూర్యాపేట డీసీసీ ఇవ్వాలని సిఫార్సు చేసినట్టు తెలిసింది. అయితే ఆ పేరును పక్కన పెట్టిన హైకమాండ్ దివంగత నేత మాజీ మంత్రి దామోదర్ రెడ్డి అనుచరుడు గుడిపాటి నర్సయ్యను సెలెక్ట్ చేసింది. ఇక నల్గొండ జిల్లాకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిపాదించిన గుమ్మల మోహన్ రెడ్డి, వెంకటరెడ్డిల పేర్లను కాదని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అనుచరుడు కైలాష్కి ఇచ్చారు. అయితే మొదటి నుంచి పార్టీపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించేందుకే కైలాష్ కు డీసీసీ ఇచ్చారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇక డీసీసీ అధ్యక్షులుగా అయిన వారిలో 5 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వారంతా కూడా కేబినెట్ లో చోటు ఆశించి వెనుకబడిన వారేనన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఈ ఎంపిక ప్రక్రియను బట్టి చూస్తే అంతా సవ్యంగా జరిగిందన్న మాట మాత్రం వినిపించడం లేదన్న టాక్ ఉంది. కొంతమందిని కావాలనే లౌక్యంగా పక్కన పెట్టారన్న సమాచారం ఉంది. ఇక కొందరికి డీసీసీలు ఇచ్చి బుజ్జగించారని కూడా తెలుస్తోంది. కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు, నామినేటెడ్ పోస్టులు ఆశించిన వారికి డీసీసీ తాయిలం వేశారని అంటున్నారు పార్టీ పెద్దలు. సీఎంకు వ్యతిరేకంగా ఉన్న కొన్ని జిల్లాల్లో తన అనుచరులకి చోటు కల్పించారన్న ప్రచారం కూడా ఉంది. లోకల్ ఎన్నికలకు ముందు అది అనుకూలమా, ప్రతికూలమా? బీసీలకు అనుకున్న స్థాయిలో పోస్టులు దక్కాయా? బీసీలు ఆశించిన వారందరికీ న్యాయం జరిగిందా? పార్టీ లైన్ దాటిన వారికి చెక్ పెట్టారా? కేబినెట్ లో చోటు ఆశించిన వారికి న్యాయం చేశారా? సీనియర్ల ప్రతిపాదనలకు బుట్టలో వేశారా? అసంతృప్తులు బయటపడుతున్నాయా? డీసీసీల నియామకం తేనె తుట్టు కదిపినట్లేనా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మనం చూసినట్లయితే డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియకు సంబంధించి గతంలో కూడా మనం మాట్లాడాం. మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, వారి అనుచరులు గాని ఎవరికి కాదు, పార్టీకి నమ్మకంగా ఉండి పనిచేసిన వారికి మాత్రమే ఈసారి కీలకంగా వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి దీంట్లో మ్యానిపులేట్ చేయడం గానీ లేదంటే మధ్యవర్తులు గానీ ఎవరు ఉండడానికి వీలదని. కానీ ఇప్పుడు జరిగిన పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. రైట్, నల్గొండ విషయానికి వస్తే కనుక మనకి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 మంత్రులు ప్రపోజ్ చేసిన వ్యక్తులను పక్కన పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించి, వెంకటరెడ్డి సంబంధించి. అయితే రాజగోపాల్ రెడ్డి ఈ మధ్యకాలంలో ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడడము, మంత్రి పదవి రాలేదని చెప్పి బుజ్జగించడం, అలకబొరడం ఇవన్నీ చూసాం. సో తను ప్రపోజ్ చేసినటువంటి కైలాష్ కి డీసీసీ ఇచ్చారనే తెలుస్తుంది. అప్డేట్స్ మా నల్గొండ ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. రైట్ కిరణ్, ఏ విధంగా చూడొచ్చంటారు ఈ డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ? మంత్రులు ప్రపోజ్ చేసిన వారిని కాకుండా ఏదైతే కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ప్రపోజ్ చేసినటువంటి కైలాష్ కి ఇవ్వడం వెనుక రాజకీయంగా అనే మార్పు అనుకోవచ్చా, లేదంటే తనని కేవలం కావప్ చేయడం కోసమే అనుకోవచ్చా? పంచాయతీ ఎన్నికల వేళ కాంగ్రెస్ అధిష్టానం డీసీసీ నియామకాల ప్రక్రియ అయితే పూర్తి చేసింది. అయితే డీసీసీ అధ్యక్షుల ఎంపికలో సామాజిక ఈక్వేషన్స్ బేరీజ్ చేసుకొని కూడా ఈసారి అధిష్టానం చాలా వ్యూహాత్మకంగా వివరించిందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అనే చెప్పాలి. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గ సంబంధించిన నేతల ఆధిపత్యమే కొనసాగుతుంది. కానీ రెడ్డి సామాజిక వర్గ నేతలకు ఒకంత కాంగ్రెస్ పార్టీ బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. అందులోనూ కీలక నేతలు మంత్రులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమరెడ్డి వెంకరెడ్డి వర్గానికి కూడా ఒక బిగ్ షాక్ అని కూడా చెప్పొచ్చు.
మూడు జిల్లాలకు సంబంధించి అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి యాదాద్రి భువనగిరి, నల్గొండ, ఇటు సూర్యాపేట జిల్లాలకు సంబంధించి ఇద్దరు బీసీ నేతలకు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతకు ప్రాధాన్యత అయితే ఇచ్చింది. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులైనటువంటి గుమ్మల మోహన్ రెడ్డి కావచ్చు, ఇటు బోల వెంకటరెడ్డి ఇద్దరు పేర్లను ప్రతిపాదించినటువంటి కోమటిరెడ్డి ప్రతిపాదన కూడా ఇటు హైకమాండ్ అయితే తిరస్కరించింది. అదేవిధంగా సూర్యాపేటలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సతీమణి పద్మావతికి డిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలనేటువంటి ప్రతిపాదనను కూడా తిరస్కరించడం జరిగింది. ఆ క్రమంలోనే రేవంత్ రెడ్డి అనుచరుడు పటేల్ రమేష్ రెడ్డి కూడా తనకు ఇవ్వాలనేటువంటి ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఆయన ప్రతిపాదనను కూడా తిరస్కరించడం ఒకంత హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు రేవంత్ అనుచరుకు దక్కకుండా ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణికి దక్కకుండా కూడా రామరెడ్డి దివంగత మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి అనుచరుడు గుడిపాటి నర్సయ్యకు ఇవ్వడం అక్కడ గమనార్హం చెప్పొచ్చు. మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించి ఆల్రెడీ ఇటు ప్రభుత్వ విప్పుగా ఉన్నటువంటి బీర్ల ఐలయ్యకు డిసిసి పదవికి కట్టబెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఓవరాల్ చూసుకున్నట్లయితే సామాజిక ఈక్వేషన్స్ బేరీ చేసుకొని కూడా హైకమాండ్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆ క్రమంలోనే మంత్రులకు బిగ్ షాక్ ఇచ్చిందని కూడా చెప్పొచ్చు. ఆశ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కిరణ్. ఎస్, మనకి మెదక్ నుంచి కాంతి కూడా సిద్ధంగా ఉన్నారు. అక్కడ సంబంధించి సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా సర్కార్ ముందుకెళ్ళిందనేది. క్రాంతి చెప్పండి. ఏ విధంగా చూడొచ్చు డిసిసి అధ్యక్షుల నియామకానికి సంబంధించి మెదక్ విషయానికి వస్తే? ఆశ, ఉమ్మడి మెదక్ జిల్లాలో 3 జిల్లాలు ఉన్నాయి. ప్రధానంగా మనం చూసినట్లయితే సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి. మెదక్ జిల్లాకి గతంలో ఉన్న ఆంజనేయులనే ఇచ్చారు. అతను ఆంజనేయులు గౌడ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన అతనికి మైనంపాటి హనుమంతరావు బలంగా సపోర్ట్ చేశారు. అయితే అక్కడ ఆవుల రాజిరెడ్డిని ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి దామోదర్ రాజనరసింహ ఆవుల రాజిరెడ్డి పేరు బాగా పైకి తీసుకొచ్చినప్పటికీ మైనంపల్లి హనుమంతరావు తన పట్టు నిలబెట్టుకున్నాడు. బీసీ సామాజిక వర్గానికి చెందిన అంజనేయులు గౌడ్కే మళ్ళీ అక్కడ పదవి అప్పచెప్పారైతే ఇక సిద్దిపేట జిల్లాకు సంబంధించి తూకుంట నర్సారెడ్డి ఉండే ఇంతకుముందు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తనని అధ్యక్ష పదవి నుంచి తప్పేయడానికి అనేకమైన ప్రయత్నాలు జరిగాయి, అనేక డ్రామాలు లాంటివి జరిగాయి. కాంగ్రెస్ సంబంధించిన నాయకులే వర్గపోరు విపరీతంగా జరిగింది. ఏకంగా అట్రాసిటీ కేసులు నమోదు చేసుకునే స్థాయికి వెళ్ళింది. అయితే ఇక్కడ చూసినట్లయితే తిరిగి అధిష్టానం దగ్గర తన పట్టు నిలబెట్టుకున్నాడు. ఈసారి నర్సారెడ్డి కాకుండా తన కూతురు ఆంక్షారెడ్డికి ఆ పదవి ఇప్పించుకున్నారు. బయటికి చెప్పడం మాత్రం మేము యువతకు అవకాశం ఇస్తేందుకు యువ నాయకురాలకి ఇక్కడ అధ్యక్ష పదవి ఇచ్చామని చెప్పుకుంటున్నప్పటికీ తూకుంట నర్సారెడ్డి ఇందులో తన ఒత్తిడికి నెగ్గించుకున్నాడని మనం భావించవచ్చు. ఇక దాని తర్వాత మనం చూసినట్లయితే ప్రధానంగా ఇక సంగారెడ్డి జిల్లాకి వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా పేరును మాత్రం పెండింగ్ లో పెట్టారు. మొత్తం రాష్ట్రాన్ని 38 జిల్లాలుగా పార్టీ జిల్లాలుగా విభజించిన డిసిసిలుగా విభజించిన అధిష్టానం 36 పేర్లని 36 జిల్లాలకు అధ్యక్షులు ప్రకటించింది. అయితే రంగారెడ్డి, సంగారెడ్డి 2 జిల్లాలకు మాత్రం అధ్యక్షులు ప్రకటించారు. అందులో సంగారెడ్డి జిల్లాకు ప్రకటించకపోవడానికి మాత్రం ప్రధాన కారణం ఇక్కడ ఉన్న జిల్లా మంత్రికి జహీరాబాద్ ఎంపీకి మధ్యన ఉన్న ఇద్దరికి కుదరకపోవడం అనేది మనకు తెలుస్తూ ఉంది. కార్యకర్తలలో ఇదే చర్చ సాగుతూ ఉంది. జిల్లాకు చెందిన మంత్రి దామోదర్ రాజనరసింహ జహీరాబాద్ ప్రాంతానికి చెందిన ఉజ్వల్ రెడ్డి అనే పేరును ప్రతిపాదించారు. దాదాపు ఇక్కడ మనం చూసినట్లయితే 46 మంది జిల్లాకు సంబంధించి 46 మంది అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకోగా అందులో 6 పేర్లని అధిష్టానానికి పంపించారు. 6లో ఉజ్వల్ రెడ్డి అనే పేరుని దాదాపు ఫైనల్ చేసి చెప్పారు. అయితే దీనికి ఇతని పేరుకే మంత్రి కూడా తను ఓకే చేశారు. కానీ జహీరాబాద్ చెందిన జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ మాత్రం ఈ పేరుని తిరస్కరించినట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ జిల్లాకు చెందిన నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్ల సంగారెడ్డి జిల్లా పెండింగ్ లో ఉంది. సురేష్ షెట్కర్ మాత్రం క్లియర్ గా చెప్తున్నారు, ఉజ్వల్ రెడ్డి పేరు మాత్రం ఇవ్వడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఒకవేళ ఇవ్వాలి మార్చాల్సి వస్తే అతను తప్పించి ఎవరినైనా మార్చండి, లేకపోతే ఇప్పటికే ఉన్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సత్యమణి రెడ్డి పేరు ఉంచినా మా నిర్మలారెడ్డిని కొనసాగించడం మాకు అభ్యంతరం లేదని చెప్పి సురేష్ షెట్కర్ అధిష్టానానికి చెప్పడం మనకు తెలుస్తూ ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. రెడ్డి, మహబూబ్ నగర్ విషయానికి వద్దాం. మహబూబ్ నగర్ లో ఎటువంటి స్ట్రాటజీస్ ఫాలో చేసింది, నిజంగానే అనుకున్న వారిని తీసుకుందా ఏంటనే విషయాలు తెలుసుకుందాం మా ప్రతినిధి వెంకటేష్ ద్వారా. గుడ్ ఆఫ్టర్నూన్ వెంకటేష్, ఏంటి అక్కడ డిసిసి నియామకాలకు సంబంధించినటువంటి విషయాలు, ఏ సమీకరణల ద్వారా తీసుకుంది, ఎవరెవరిని పక్కన పెట్టింది, బుజ్జిగింపుల పర్వాలు ఎవరిని జరిగాయా? మ్యూట్ లో ఉంది వెంకటేష్, ప్లీజ్.
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 5 జిల్లాలకు సంబంధించి నూతన అధ్యక్షులను డిసిసి అధ్యక్షులను అయితే ఏర్పాటు చేశారు. అంటే నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి గతంలో ఎమ్మెల్యే వంశీచంద్ ఉన్నాడు, అతన్ని మరోసారి కూడా అతనికి డిసిసి అధ్యక్షుని పదవి కట్టబెట్టారు. దీంతో పాటు గద్వాల జిల్లాకు సంబంధించి సీనియర్ నాయకుడు, సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త నుంచి వచ్చిన రాజీవ్ రెడ్డికి అప్పగించారు ఆ బాధ్యతను. దాంతో పాటు నారాయణపేట జిల్లా ఇంతకుముందు గతంలో ఇన్ఛార్జిగా ఉండే ప్రశాంత్ రెడ్డి అని అతనికి ఆ డిసిసి అధ్యక్షుని ఇచ్చారు. దీంతో పాటు నాగర్ కర్నూలుతో పాటు ఇక్కడ గద్వాల, వనపర్తికి చూసుకుంటే మనం వనపర్తి స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డికి ఆ బాధ్యత అప్పగించారు. చాలా కాలంగా వనపర్తి జిల్లాకు ఆయన సేవలు చేస్తున్నారు, కార్యకర్త నుంచి ఆయన ఎదిగారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి మామనాడు జిల్లాలోని మహబూబ్ నగర్ కీలకంగా మారిందని చెప్పవచ్చు. ఈ జిల్లాకు సంబంధించిన ఈ డిసిసి అధ్యక్షుల రేసులో చాలా మంది ముందుకు వచ్చారని చెప్పవచ్చు. ముఖ్యంగా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కూడా చాలా రోజులుగా ఆయన ఈ ముందంజలో ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆయననే మరోసారి కూడా డిసిసి అధ్యక్షుడిగా కేటాయిస్తారనే ప్రచారం కూడా సాగింది. ఈ నేపథ్యంలో పాలమూరు జిల్లాలోని చాలా మంది అంటే జడ్చెల్ల నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సోదరుడు దుష్యంత్ రెడ్డి కూడా ఈ పదవి వస్తుందని ప్రచారం జరిగింది. మొత్తంగా సంజీవ్ ముద్రాజుకు అత్యంత నాటకీయ పరిణామంలో సంజీవ్ ముద్రాజు సీనియర్ నాయకుడు, టిపిసిసి కార్యదర్శి సంజీవ్ ముద్రాజుకు ఈ పదవి లభించడంతో అక్కడ బీసీ వర్గాలు మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రాజకీయాలు కూడా ఒక్కసారిగా ఒక కుదిపినట్టు అని చెప్పవచ్చు. అంటే చాలా రోజులుగా గత 3 రోజుల నుంచి చూసుకుంటే కూడా జిఎంఆర్ఏ అంటే దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ఏ మరోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారన్న ప్రచారం జరిగింది. గతంలో కూడా జిఎంఆర్ కూడా ఈ బీ ఫామ్లు మీకు ఏ ఎలక్షన్స్ జరిగినా బీ ఫామ్లు నేనే ఇచ్చేదైన కారాఖండిగా చెప్పడంతో అప్పుడు రాష్ట్రంలో కూడా జిఎంఆర్ చేసిన ఎమ్మెల్యే చేసిన సంచలనాలు వ్యాఖ్యలు కూడా సంచలనం రేపిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో బీసీ వర్గానికి ఇవ్వాలనే కాన్సెప్ట్ కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పైన ప్రత్యేక చెప్పవచ్చు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మహబూబ్నగర్ చాలా కీలకంగా మారిందన్న నేపథ్యంలో సంజీవ్ ముద్రాజు తెరపైకి రావడం, ఆయనకే బాధ్యతలు డిసిసి అధ్యక్షుని పదవి రావడంతో చాలా మంది హతాశులైన సంఘటన కూడా చోటు చేసుకుంది. రెడ్డి వర్గానికి అంటే మనం మహబూబ్నగర్ జిల్లా చూసుకుంటే 3 రెడ్డిలకు, ఒక ఎస్సీ, ఒక బీసీకి అయితే ఈ డిసిసి అధ్యక్షుల పదవులు అయితే కేటాయించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం, ఇక్కడ ఒక బీసీ నేతకు ఖచ్చితంగా మహబూబ్నగర్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలలో బీసీ నేతకే ఇవ్వాలని సీనియర్ నాయకుడైన సంజీవ్ ముద్రాజ్కి ఆ పదవి కట్టబెట్టడం వల్ల కూడా బీసీ సంఘాలు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా ఒక సామాజిక వర్గానికి చెందిన బీసీ సామాజికానికి ముద్రాజు సామాజిక వర్గానికి చెందిన సంజీవ్ ముద్రాజు అందరితో కలుపుకోలు మంచి అంటే 30 సంవత్సరాల నుంచి కూడా ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ పార్టీ పదవి కూడా రావడం అయితే చాలా హర్షాత్వేకలు వ్యక్తం చేస్తున్న పరిస్థితిలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఆయనకు సవాల్ కూడా మిర్చే ముందు ఉందని చెప్పవచ్చు. స్థానిక ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికలు కానీ అక్కడ జెడ్పీటీసీ టౌన్ లో జరిగే కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా సంజీవ్ ముద్రాజ్కి అయితే ఒక సవాల్గా విసిరే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నదని చెప్పవచ్చు. ఆశ వెంకటేష్, ఏ విధంగా అంటే ఇప్పటికే డీసీసీలకు సంబంధించి క్లియర్ కట్ గా ముందుకెళ్లారు. నెక్స్ట్ పార్టీని గాడిలో పెట్టడానికి కానీ ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కానీ మెయిన్ గా వీరే ప్రధానంగా ఉంటారనేది కూడా అధిష్టానం తీసుకున్నటువంటి డెసిషన్ గానీ మనకు తెలిసింది. సో ఏ నిర్ణయం తీసుకున్నా, ఎవరు నియమించినా సరే కాంగ్రెస్ పార్టీలో మనకు కాస్త విభేదాలు కానీ, వారి మధ్య వ్యతిరేకత కానీ, వ్యతిరేక స్వరం కానీ మనకు కనిపిస్తుంది. అటువంటి సిచ్యువేషన్ ఏమైనా కనిపిస్తుంది అక్కడ? ముఖ్యంగా వనపర్తి జిల్లాలో ఎమ్మెల్యే మేఘారెడ్డి కానీ, అక్కడ కార్పొరేషన్ చైర్మన్ కానీ ఎవరు చిన్నారెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, మేఘారెడ్డి ఎమ్మెల్యే మధ్యలో చాలా వర్గపోరు అయితే చాలా రోజులుగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కొత్తగా శివసేనారెడ్డికి కార్పొరేషన్ చైర్మన్ పదవిలో ఉన్న శివసేనారెడ్డికి అనూహ్యంగా పదవి డిసిసి అధ్యక్షును పదవి కట్టబెట్టడం అయితే అక్కడ వర్గపోరును కొద్దిగా సమసిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈయన ఓకే, సమ్ టెక్నికల్ ఇష్యూ కూడా కనిపిస్తుంది వెంకటేష్. చూద్దాం. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వెంకటేష్. ఎస్, మనకి నిజామాబాద్ నుంచి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. ఏంటి డిసిసి నియామకాలకు సంబంధించి నిజామాబాద్ లో ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఏంటి? అక్కడ సీఎం అనుకున్న వారికే దక్కాయా, లేదంటే పార్టీ పరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారనుకోవచ్చు? శ్రీకాంత్, మీ ఆడియో అన్మ్యూట్ చేయండి ప్లీజ్. మ్యూట్ లో ఉంది ప్లీజ్. క్లియర్. ఆశ ఇప్పుడు వినిపిస్తుందా? ఆశ, మొత్తం నిజామాబాద్ బీసీసీ అంటే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దాదాపు 18 మంది
పదవి కోసం పోటీ పడ్డారు. అయితే నగేష్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నగేష్ రెడ్డిని చివరికి అధిష్టానం అది నిజామాబాద్ డిసిసి అధ్యక్షుడిగా నియమించారు. అయితే ఈ 18 మందిలో బీసీలు చాలా మంది ఉన్నారు. ఈ మధ్య బీసీ సంబంధించి వాదనలు వినిపించాయి. బీసీ నేతనే డిసిసి అధ్యక్షుడిగా ఎంపిక చేస్తారు అనే ప్రచారం కూడా జరిగింది. కానీ చివరి నిమిషంలో డిసిసి అధ్యక్షుడిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నగేష్ రెడ్డిని నియమించారు. అయితే నగేష్ రెడ్డి గతంలో రూరల్ అసెంబ్లీ టికెట్ ని ఆశించినటువంటి అభ్యర్థి. సో అప్పుడు అతనికి మాట ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈసారి నిజామాబాద్ జిల్లా బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను నగేష్ రెడ్డికి అప్పగించారు. అయితే బీసీలో కొంచెం నైరాశ్యం అయితే నెలకొంది. గత అధ్యక్షుడు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మోహన్ రెడ్డి ఉన్నారు. అయితే ఈసారి తప్పనిసరిగా బీసీకి కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం అయితే జరిగింది. కానీ బీసీలో కొంత ఇబ్బందికర వాతావరణం కాంగ్రెస్ పార్టీకి నిజామాబాద్ జిల్లాలో నెలకొనే అవకాశం ఉందని చెప్పవచ్చు. బీసీలో దాదాపు 10 మందికి పైగా బీసీలో 10 మందికి పైగా ఈ బీసీసీ పీఠాన్ని అయితే ఆశించారు. కానీ నగేష్ రెడ్డి వరకు దక్కింది. అయితే నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి జిల్లా ఇది. కాంగ్రెస్ పార్టీ గతంలో 9 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి ఈ జిల్లా ప్రజలు అండగా ఉన్నారు. కానీ సీఎం ఈక్వేషన్స్ నేపథ్యంలో టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బీసీలకు కేటాయించారు. డిస్టిక్ కాంగ్రెస్ కి సంబంధించి రెడ్డి వర్గానికి కేటాయించారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో ఇటు కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి కూడా రెడ్డిలే ఎక్కువగా ఉన్నారు. మరోవైపు డిసిసి కూడా రెడ్డికే కట్టబెట్టడంతో కాస్త బీసీ వర్గాలు నిజామాబాద్ కాంగ్రెస్ బీసీ వర్గాల్లో కొంత అసంతృప్తులు ఉన్నాయన్న మాట ఇప్పుడు కూడా వెలుగు చూసినాయి. అయితే వీరందరినీ ఇప్పటికే సీఎం కావచ్చు అధిష్టానం కావచ్చు బుజ్జగించే పనిలో ఉన్నారు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అటు రేవంత్ రెడ్డి చర్యలు చేపడుతున్నప్పటికీ బీసీలో మాత్రం కొంత నైరాశ్యం అయితే నెలకొందని చెప్పవచ్చు. ఆశ. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ఏదైతే డీసీసీ పదవులు ఆశించారో వారిని ఒక పక్కన బుజ్జగించే పర్వం చేస్తూనే ముందుకెళ్తుంది. ఇచ్చేవారికి ఇచ్చింది, మిగతా వారిని సర్ది చెప్తున్నటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎస్, ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్. ఏంటి ఆదిలాబాద్ లో చోటు చేసుకున్నటువంటి సమీకరణాలు, అందరినీ బుజ్జగించే పర్వం ముందుకు సాగిందా? దీని ద్వారా కాంగ్రెస్ పార్టీ బలం మరింత చేకూర్చే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చా? ప్లీజ్ అన్మ్యూట్ చేయండి, ఆడియో మ్యూట్ లో ఉంది శ్రీనివాస్ ప్లీజ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆశ. ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నియమించడం అయితే ఒకంత శుభ పరిణామం చెప్పవచ్చు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 4 జిల్లాలు ఉండగా దీంట్లో ప్రధానంగా 3 జిల్లాలకు సంబంధించి గిరిజనులకి 3 స్థానాలు కేటాయించగా 1 స్థానాన్ని మాత్రం ఓసీ నేతకైతే కేటాయించారు. అయితే ఇటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నరేష్ జాదవ్ ని, నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా ఖానాపూర్ ఎమ్మెల్యే బొడమ బొజ్జు పటేల్ ను, ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి ఆత్రం సుగ్నని, అలాగే మంచిర్యాల జిల్లాకు సంబంధించి రఘునాథ్ రెడ్డికి అధ్యక్ష పదవులు అయితే కేటాయించారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా అడవుల జిల్లా ఆదివాసులు ఎక్కువ మొత్తంలో ఉంటారు. ఇటు 2 ఆదివాసులతో పాటు ఒక లంబాడ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతకైతే ఇటు పదవులు అయితే కేటాయించిన పరిస్థితులు అయితే. అయితే 4 జిల్లాలకు సంబంధించి కూడా బీసీలో అత్యధికంగా ఉంటారు. ఓసీ మైనార్టీలు కూడా ఇటు మైనార్టీ సంఘానికి సంబంధించిన వారు కూడా ఎక్కువ మొత్తంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నారు. అయితే ఇటు బీసీలకి ఒక అవకాశం రాకపోవడం, ఇటు మైనార్టీలకు కూడా అవకాశం ఇవ్వకపోవడంతో అయితే ఇటు బీసీ నేతలు ఓసీ ఇటు మైనార్టీ నేతలు అయితే పూర్తిగా నైరాశ్యంలో కొంత అసంతృప్తిలో ఉన్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఈ పదవుల కేటాయింపులో మాత్రం పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న వారితో పాటు చెన్నూరు ఎమ్మెల్యే, ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ మంత్రి వివేక్ సంబంధించినటువంటి అనుచరునికే మంచిర్యాల జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చిందంటూ కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే కొంత చర్చనైతే జరుగుతుంది. అయితే పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి బీసీలను తో పాటు ఇటు మైనార్టీలను విస్మరించడంతో అయితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కొంత కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టే పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా 10 నుంచి 15 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేస్తున్నటువంటి నేతలు కూడా చాలా మంది ఉన్నారు. అయితే కొంతమంది నిన్నగాక మొన్న వచ్చినటువంటి కొంతమంది నేతలకు కూడా ఈ పదవులు ఇచ్చారంటూ కూడా కొంత ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నాయి. అయితే ఇటు పదవుల కోసం జిల్లాలలో మీటింగ్లు జరిగిన క్రమంలోనైతే రాష్ట్ర వ్యవహారాల శాఖ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అయితే ఒకటే చెప్పింది, కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరైతే 5 ఏళ్లకు పైగా కష్టపడ్డ వారికి మాత్రమే పదవులను కేటాయిస్తామంటూ చెప్పిన సందర్భంలో అయితే ఏ ఈక్వేషన్స్ తోటి పదవులు కేటాయించారనేది ఒక కొంత చర్చ అయితే జరుగుతుంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి పూర్తిగా ఆదివాసుల అభివృద్ధికి మాత్రం కట్టుబడి ఉన్నామని అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ కోణంలో మాత్రం 3 జిల్లాలు ఆదివాసుల కిల్లాగా ఉండడంతో ఇటు ఆదివాసులకు కేటాయించడంతో అయితే ఆదివాసుల నుంచి అయితే హర్షం అయితే వ్యక్తం అవుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇక వరంగల్ విషయానికి వద్దాం. ఉమ్మడి వరంగల్ విషయానికి వస్తే అక్కడ మనకి ఎప్పుడు రాజకీయాలు కొత్తగానే ఉంటాయి. మరి అక్కడ ఆశావాహులు ఎవరెవరికి డిసిసి పదవులు వచ్చాయి, అక్కడంతా సర్దుబాటు చర్యలు జరిగాయని తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రశాంత్, ఏంటి డిసిసిలకు సంబంధించి మొదట్లోనే మనం మాట్లాడాము, ఎవరైతే పార్టీకి కట్టుబడి ఉంటారో ఎమ్మెల్యేల అనుచరులు కానీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకి ఏదైతే సిఫార్సు చేస్తారో వాళ్ళకి కానీ ఇవ్వడానికి అవకాశం లేదు అని చెప్పి క్లియర్ కట్ గా చెప్పారు. అదంతా జరిగింది అనుకోవచ్చా వాస్తవ రూపేనా? ఎస్ ఆశ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం అయితే నిన్న పూర్తి చేశారు. కానీ అందులో ముఖ్యంగానైతే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 6 జిల్లాల్లోనైతే ఒక సామాజిక న్యాయం అయితే పాటించినట్లయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 6 జిల్లాల అధ్యక్షులకు సంబంధించి ఆ 2 ఎస్టీలకు కేటాయించారు. అది జనగామ జిల్లా నుంచి మాజీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు జెడ్పీ చైర్మన్ గా పనిచేసినటువంటి లకావత్ ధన్వంతికి జనగామ జిల్లా అధ్యక్ష పీఠాన్ని కట్టబెట్టారు. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి అధ్యక్ష ఆ పీఠాన్ని మరో మహిళ అయినటువంటి డాక్టర్ బుక్య ఉమాకు కేటాయించారు. మరోవైపు వరంగల్ ఏదైతే మంత్రి కొండ సురేఖ ఇలాకాకు సంబంధించినటువంటి వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొండ సురేఖకు సంబంధించినటువంటి వరంగల్ జిల్లాను మాత్రము మైనార్టీ అయిన మహమ్మద్ అయూబ్ కు కేటాయించారు. మహమ్మద్ అయూబ్ ఆయన చిన్న కింది స్థాయి కార్యకర్త నుంచి పార్టీ మారకుండా పార్టీకి లాయల్టీగా ఉండడము అతని స్పెషాలిటీ. అటు వరంగల్ జిల్లాలో ఎవరు పార్టీలు మారినా కూడా ఆయన పార్టీ మారకుండా కింది స్థాయి నుంచి 2 సార్లు కార్పొరేటర్ గా ఓడిపోయినా కూడా ముఖమైన ధైర్యంతో అటు ఎంజిఎం విషయంలో కావచ్చు, ఇటు కార్పొరేషన్ విషయంలో కావచ్చు నిత్యము ఉద్యమాలు చేసిన ఒక ఉద్యమకారుడికి అయినటువంటి మహమ్మద్ అయూబ్ కు ఆ వరంగల్ జిల్లా అధ్యక్ష పీఠం కట్టబెట్టారు. ఇటు హన్మకొండ జిల్లాకు సంబంధించి ఆ ప్రస్తుత కూడా చైర్మన్ గా ఉన్న ఎనుగాల వెంకటరామరెడ్డికి ఆ అధ్యక్ష పీఠం దక్కించింది. ఎందుకంటే హన్మకొండకు సంబంధించి హన్మకొండ మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి నాయని రాజేందర్ రెడ్డి సుదీర్ఘ కాలంగా అధ్యక్ష పదవిలో ఉండే అతను తన అనుచరుడైనటువంటి తన యొక్క సన్నిహితుడైనటువంటి ఇనిగాల రామరెడ్డికి ఆ యొక్క అధ్యక్ష పీఠాన్ని కట్టబెట్టాడు. అదేవిధంగా అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కూడా ఆ భట్టు కరుణాకర్ అటు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి భట్టు కరుణాకర్ ను నియామకం చేపట్టారు. మరోవైపు ములుగు జిల్లా అటు మంత్రి సీతక్క ఇలాకాలో మరోసారి మంత్రి సీతక్క తన పట్టు నిలుపుకుంది. తన యొక్క ముఖ్య అనుచరుడిగా ఉన్నటువంటి యంగ్ స్టార్ అయినటువంటి పగిడాకుల అశోక్ ను రెండోసారి అతనికి రెన్యువల్ అవకాశం ఇచ్చింది. గతంలో కూడా అటు అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి పైడాకుల అశోక్ బీసీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అతను ఆల్రెడీ అధ్యక్షుడిగా ఉన్నాడు. అతనికి రెండోసారి రెన్యువల్ గా అవకాశం ఇచ్చారు. ఎందుకంటే అటు మంత్రి సీతక్కకు ముఖ్య అనుచరుడుగా ఉండడమే కాకుండా అటు జిల్లా అభివృద్ధి కార్యక్రమాలలో కావచ్చు, అటు ప్రతిపక్షాల పైన అటు అధిష్టానం ఇచ్చే కార్యక్రమాల నిర్వహణ విషయంలో కావచ్చు, అటు మిగతా మంత్రికి సంబంధించినటువంటి మిగతా కార్యక్రమాలలో కూడా అన్ని తానై అటు కుడి ఎడమగా పనిచేస్తున్న పైడాకుల అశోక్ అవకాశం అయితే కనిపించారు. అయితే ఓవరాల్ గా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఒక మైనార్టీకి 2 ఎస్టీ మహిళలకు, ఒక ఎస్సీకి, ఒక రెడ్డికి, ఒక బీసీకి ఓవరాల్ గా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి అయితే కొంత సామాజిక న్యాయం చేసినట్లయితే కనిపిస్తుంది అసలు. కానీ ముఖ్యంగా మంత్రి కొండ సురేఖ వర్గానికి సంబంధించిన వారికి మాత్రం ఎవరికి అవకాశం రాలేదు. అక్కడ వరంగల్ జిల్లాలో ఇచ్చినటువంటి
అయ్యూబ్ ఆయన మొదటి నుంచి కూడా పార్టీ లాయర్ గా ఉన్నాడు. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన నాయన్ రాజేందర్ రెడ్డికి మొదటి నుంచి కూడా ముఖ్య అనుచరుడుగా ఉన్నాడు. అతను కూడా ఇటు ఆ వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి అనేక కార్యక్రమాలలో కూడా పార్టిసిపేట్ చేసిన వ్యక్తి. ఇటు మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన నాయన్ రాజేందర్ రెడ్డి మరోసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో తన యొక్క పట్టును నిలుపుకున్నాడు. ఎందుకంటే ఇటు హన్మకొండ జిల్లా అధ్యక్షుడు అటు వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఇద్దరు కూడా తనతో కలిసి పనిచేసిన సన్నిహితులకే రావడం అయితే ఇది కొసమరుపు. అటు ముఖ్యంగా కొండ సురేఖ వర్గానికి సంబంధించిన వారికి ఎవరికి కూడా దక్కలేదనేది చర్చ సాగుతుంది. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాకు కాంగ్రెస్ పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు గంపగుత్తగా 10 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. ఆ 12 స్థానాలకు గాను ఒక పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం ఫిర్యాదు తోటి 11 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి మరోసారి తమ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలలో ఆ యొక్క పట్టు నిలుపుకోవడం కోసం అయితే కొంత సామాజిక న్యాయం పాటించినట్లయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ యొక్క అధ్యక్షులతోటి నెక్స్ట్ ఎన్నికలకు కూడా పోయే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రశాంత్. మొత్తంగా ఇది ఏదైతే జిల్లాల వారీగా డీసీసీ అధ్యక్షుల నియామకానికి సంబంధించి ఆయా జిల్లాలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్, ఏదైతే బుజ్జగింపుల పర్వానికి సంబంధించినటువంటి సిచ్యువేషన్ అప్డేట్స్ కొనసాగుతుంటే చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోని మీ వెంటే.